సిఐ శంకర్ ఫోన్ చేయడంతో భూమి ఇంట్లోంచి త్వరగా సిఐని కలవడానికి వెళ్తుంది. అది గమనించిన నక్షత్ర భూమిని ఫాలో అవుతుంది. తను కలిసిన భూమితో ఈ సిఐ శంకర్ వీలైనంత త్వరగా అపూర్వ గారి శాంపిల్స్ ఇవ్వాలని, ఆల్రెడీ మిగిలిన వాళ్ళ శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించాం కదా, ఇది కూడా ఇచ్చేస్తే మనకు త్వరగా రిపోర్ట్స్ వచ్చేస్తాయని చెప్పగానే అలాగే సార్, ట్రై చేస్తాను అంటుంది భూమి. మీరు త్వరగా ఇవ్వకపోతే కేసు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతాయని సిఐ అంటాడు. లేదు సార్, నేను చేస్తాను, మీ సైడ్ నుంచి కూడా ప్రాసెస్ చేయండి అని అంటుంది భూమి. నా వైపు నుంచి చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ నేను వాళ్ళకు తెలియకుండా చేయాలి. తెలిసి చేస్తే తప్పించుకునే ప్రమాదం ఉంది అని సిఐ అంటారు. దూరం నుంచి నక్షత్ర అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అమ్మ భూమి, నువ్వు దేశం ముదురు అనుకున్నాను కానీ ప్రపంచం ముదురువే. ఈ సంగతి ఎలా చెప్పాలో నాకు తెలిసే, చెప్తాను ఈ సంగతి అనుకుంటూ వెళ్ళిపోతుంది నక్షత్ర. లేదు, ఎలాగైనా శాంపిల్స్ కలెక్ట్ చేసి మీకు ఇస్తాను. ఓకే, వస్తాను సార్ అంటూ భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఇంటికి వెళ్ళిన నక్షత్ర కంగారు పడుతూ అపూర్వకు విషయం చెప్తుంది. మమ్మీ, ఆ భూమి ఎక్కడికి వెళ్తుందని దాన్ని ఫాలో అయ్యాను మమ్మీ. అది వెళ్ళి ఆ సిఐని కలిసింది. ఆ సిఐ ఎలాగైనా సరే నీ డిఎన్ఏ శాంపిల్స్ కావాలని అడిగాడు. ఆ భూమి ఈరోజే అరేంజ్ చేస్తానని చెప్పింది అని అపూర్వతో మొత్తం చెప్తుంది నక్షత్ర. అలాగా, నా నుంచి డిఎన్ఏ శాంపిల్స్ ఎలా కలెక్ట్ చేస్తుందో నేను చూస్తాను. డోంట్ వరీ బేబీ, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్ అంటూ చెప్పి అపూర్వ ముసుగు వేసుకుంటుంది. చేతులకు గ్లౌజులు, కాళ్లకు షూస్ వేసుకుంటుంది. ఏంటి మమ్మీ ఇది, ఎక్కడికైనా యుద్ధానికి వెళ్తున్నావా అని అంటుంది నక్షత్ర. యుద్ధమే బేబీ, కానీ ఇది కత్తులతో చేసే యుద్ధం కాదు, తెలివితో చేసే యుద్ధం అని అంటుంది అపూర్వ. అవునా, ఇంత కవర్ చేసుకున్నావేంటి మమ్మీ అంటుంది నక్షత్ర. ఆ భూమి ఎలాగైనా నా డిఎన్ఏ శాంపిల్ సంపాదించి పోలీసులకు ఇవ్వాలని చూస్తుంది కదా, అందుకే తల వెంట్రుక దగ్గర నుంచి కాలిగోటి దాకా అంతా కవర్ చేసుకున్నాను అని చెప్తుంది అపూర్వ నక్షత్రతో. మరి ఈ మాస్క్ ఎందుకు అంటుంది నక్షత్ర. నోటి నుంచి వచ్చే లాలాజలం నుంచి కూడా డిఎన్ఏ ఉంటుంది అంటారు. నేను మాట్లాడినప్పుడు, ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఏది బయటపడినా ప్రమాదమే, అందుకే అది కూడా దొరకనివ్వకూడదు అని అంటుంది అపూర్వ. అయినా ఆ భూమికి ఇంత భయపడుతున్నావేంటి మమ్మీ అంటుంది నక్షత్ర. నేను భయపడేది మీ డాడీకి, ఎట్టి పరిస్థితిలోనూ ఆయనకు ఈ నిజం తెలియకూడదు అంటుంది అపూర్వ. కానీ ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఆ భూమియే కదా మమ్మీ అంటుంది నక్షత్ర. ఆ భూమి నన్ను ఏం చేయలేదు నక్షత్ర అంటుంది అపూర్వ. మరి ఇంట్లో వాళ్ళు అడిగితే ఏం చెప్తావు అని అడగగానే ఇక అపూర్వ ఏవేవో సాకులు చెప్తాను అని అంటుంది. కానీ ఇలా ఎన్ని రోజులు మేనేజ్ చేస్తావు మమ్మీ అని నక్షత్ర డౌట్ క్రియేట్ చేయగానే డిఎన్ఏ టెస్ట్ ఆగే వరకు అంటూ చెప్తుండగానే అక్కడికి శరత్చంద్ర, భూమి వస్తారు. అపూర్వ, నక్షత్ర సైలెంట్ అయిపోతారు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.